నమస్తే, నా పేరు రమణ. ఏ5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పాలనలో నెల్లూరు సర్వతోముఖాభివృద్ధి. నెల్లూరు నగరంలోని కపాడిపాలెంలో పర్యటించిన మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్. కేఎల్ రావు కాలనీలో హోసన్న మందిర్ వద్ద విరిగిపడ్డ కొండచర్యలు. జాతీయ రహదారిపై కారులో ఒక్కసారిగా పొగలు, భయభ్రాంతులకు గురైన ప్రజలు. నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసింది. ఒక్క నెల్లూరు సిటీలోనే 5,200 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి 47 టీఎంసీల కృష్ణా జలాలను జిల్లాకు తరలించి కరువు పరిస్థితుల్లోనూ పంట పొలాలను సస్యశ్యామలం చేశారు. సంగం బ్యారేజ్, పెన్నా బ్యారేజ్ పనులు శరవేగంగా పూర్తి అయ్యాయి. నెల్లూరుకు విమానాశ్రయం తీసుకొచ్చిన ఘనత టీడీపీ సర్కారుది. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టి 1,000 మందికి ఉపాధి కల్పించిన గమేష విన్ పవర్ కర్మాగారం తీసుకొచ్చింది చంద్రబాబు. 5 ఏళ్ల పాలనలో జిల్లా వ్యాప్తంగా 1,300 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేయించారు. 10 లక్షల ఎల్ఈడీ దీపాలు బిగించారు. 1,077 కోట్ల వ్యయంతో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా కోసం పథకం చేపట్టారు. అందరికీ నమస్కారం. 2014లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయంగా, గ్రామీణాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంగా పెద్ద ఎత్తున అభివృద్ధిని సాధించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 13 జిల్లాల్లో సమానంగా, సమగ్రంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేటువంటి ఏకైక లక్ష్యంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, నేను శాసనసభ్యుడిగా వారి నాయకత్వంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క కోవూరు నియోజకవర్గంలో చూసినప్పుడు డబల్ రోడ్లుగా తీర్చిదిద్దేటువంటి విషయంలో కానీ, విద్యా ఉపాధికి సంబంధించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, త్రాగునీటి అవసరాల కోసం కానీ, దీంతోపాటు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎస్సీ ఎస్టీ కాలనీలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసుకున్న దానికోసం ఆర్ఎండ్బి శాఖ నుంచి, పంచాయతీరాజ్ శాఖ నుంచి పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో రోడ్లు ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. సుమారుగా కోవూరు నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు 1,600 కోట్ల రూపాయలు అభివృద్ధిని సాధించిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. మరోపక్క పారిశ్రామిక ప్రగతిని సాధించే దానికోసం రాచర్లపాడు దగ్గర గణేష విండ్ పవర్ ప్రాజెక్టుని 1,000 కోట్ల రూపాయలతో 1,000 మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుని తెలుగుదేశం పార్టీ హయాంలో కోవూరు నియోజకవర్గంలో సాధించిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ హయాంలో నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధిగా తెలుగుదేశం పార్టీ కృషి చేసినటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క నెల్లూరు సిటీలోనే 5,200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు సాధించామంటే దానికి ప్రధానమైన కారణం తెలుగుదేశం పార్టీ. కరువు పరిస్థితుల్లో కూడా
రైతాంగం ఇబ్బంది పడిపోతూ ఉంటే కృష్ణా జలాలని నెల్లూరు జిల్లాకు తరలించి 47 టీఎంసీలు నీటిని రైతాంగానికి అందించి రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకున్నటువంటి విషయాన్ని కూడా మరి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆలోచనకి అనుగుణంగా పెద్ద ఎత్తున డెల్టా ప్రాంత రైతాంగానికి కూడా ఆ నీళ్లు ఎంతగానో ఉపయోగపడినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంగం బ్యారేజ్ని డెల్టా ప్రాంత రైతాంగం యొక్క కళ. ఈ కళని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేశాం. నెల్లూరు బ్యారేజీ శ్రీకారం చుట్టాం. నెల్లూరు జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకి శ్రీకారం చుట్టింది కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అయినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1300 కిలోమీటర్లు సిసి రోడ్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో సైతం 10 లక్షల LED లైట్లని ఏర్పాటు చేసి ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. దరిదాపుగా 1077 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెల్లూరు కార్పొరేషన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంచి నీటి సదుపాయాలకి ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం. దానికోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. 806 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 8 పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. పారిశ్రామిక ప్రగతిని సాధించాం. యువతకి ఉద్యోగ అవకాశాల కల్పనలో తెలుగుదేశం ప్రభుత్వం ముందున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మీరు గొప్పలు చెప్తా ఉన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 13 జిల్లాల్లో అద్భుతంగా జరిగిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తాడేపల్లి కేఎల్ రావు కాలనీలో హోసన్న మందిర్ వద్ద విరిగిపడ్డ కొండచర్యలు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచర్యలు విరిగి ఇంటి మీద పడ్డాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ప్రమాదం పొంచి ఉండడంతో ఇళ్లు ఖాళీ చేయాలి అని నోటీసులు జారీ చేసిన తాడేపల్లి మున్సిపల్ అధికారులు. విశాఖ జిల్లాలో ఊర్వశి కూడలి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో అటుగా రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్ఏడి కూడలి నుండి తాటి చెట్లపాలెం జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న కారు ఊర్వశి కూడలి వద్దకు వచ్చేసరికి ముందు భాగంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగతో కూడిన మంటలు వ్యాపించడంతో గమనించిన కారు డ్రైవర్ కారును జాతీయ రహదారిపై నిలిపివేశాడు. అటుగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు అగ్నిమాపక అధికారులకు సమాచారమిచ్చారు. తక్షణం స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
జిల్లా మనుబోలు మండలంలో వెంకన్నపాలెంలో అమానుష్యం. ఇళ్ల ఫ్లాట్లు కావాలని అడిగినందుకు కుల బహిష్కరణ, వారితో ఎవరు మాట్లాడినా జరిమానాలు వేస్తామని కుల పెద్దల హెచ్చరిక. వీఆర్ఏ కుటుంబానికి 10,000 రూపాయలు జరిమానా విధించారు. దళితవాడలో ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్న ఓ వర్గం ఆ వర్గానికి సహకరించలేదు అని వెలి. 10 దళిత కుటుంబాలు సచివాలయం ఎదుట ఆందోళన. దాని ప్రతిసాదింపుగా ఆ వ్యక్తులు మిమ్మల్ని ఈ ఊర్లో నుంచి బహిష్కరిస్తున్నాం, మీరు అంగళ్ళకి రాకూడదు, దుకాణాలకు రాకూడదు, మాతో మాట్లాడకూడదు, మీతో ఇంకెవరన్నా మాట్లాడినా వాళ్ళకి జులమానా అంటే ఒక డబ్బులు కట్టే విధంగా చేస్తామనేసి బహిష్కరించారు. కూర్చొని ఈ సమస్యకి పరిష్కారం ఎట్టా అనేసి ఎంఆర్ఓ గారిని అడిగి ఆ సార్ ద్వారా ఉన్నతాధికారుల దగ్గరికి ఈ సమస్యను పరిష్కరించమని కోరుతున్నాం. ఈ సమస్యను పరిష్కరించిన ఎడల ఆ ఇళ్ల స్థలాల గురించి కాకుండా మా ఊరిలో మా ఇల్లు మేము బాగుపరుచుకోవడం కోసం మేమైనా సరే ప్రాణహానికైనా లెక్క చేయకుండా మేము బలత్కారంగా అయినా సరే బలమరణానికి పాల్పడతాము. ఇది ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టుకొని మా ఈ 10 కుటుంబాల సమస్యని ఒక ప్రభుత్వ సమస్యగా తీసుకొని పరిష్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇబ్బంది పడతా ఉంటే గవర్నమెంట్ చోట్లు ఇస్తే ఆ చోట్లలో వాళ్ళకి నేరాలు వేస్తామని దానికి వెళ్ళిపెట్టారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు సవాల్ విసిరిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ మారేష్ మా శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారిపై నీలాంటి పనికిమాలిన వ్యక్తి నీచమైన ఆరోపణలు చేయడం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేయడం కాదు, నీ నీచ రాజకీయ చరిత్ర గురించి నేను చెప్తాను. ఎన్నికల ముందు మైలవరం గడ్డపై బీసీల సదస్సు జరగకుండా ఉండేందుకు నీవు నాతో బేరాలు అడిగిన సంగతి తెలియదా? నీవు మంత్రిగా ఉన్నా సరే నీకు పోటీగా మైలవరం గడ్డపై బీసీలలో మీటింగ్ పెట్టి నీ కూటమికి పునాదులు వేశాము అని తెలియజేశారు. అదే క్రమంలో వారు మాట్లాడుతూ మారేష్ అనేవాడు ప్యాకేజీలు తీసుకున్నారు, వసంత కృష్ణప్రసాద్ గారికి అమ్ముడు వేయడని చెప్పేసి విమర్శలు కూడా చెప్పారు. నేను ఈ సందర్భంగా మా బీసీ సోదరులందరికీ తెలియజేస్తున్నాను. అంటే మిమ్మల్ని గైడ్ చేసినటువంటి దేవినేని ఉమాకి నిజాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పే అలవాటు, అదే అబద్ధాలు చెప్పాడు. ఈ సందర్భంగా నేను దేవినేని ఉమా గారిని ఒకటే అడుగుతున్నా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు. నేను ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో లేను, బీసీ సంఘ నాయకుడిగా ఉన్నాను. ఇరిగేషన్ కార్యాలయంలో నువ్వు నన్ను పిలిపించుకొని యాంటీ రూమ్లో మైలవరం గడ్డ మీద బీసీ మీటింగ్ జరగడానికి వీలు లేదు, పక్కనున్న నూజివేడ్లో పెట్టుకో లేదంటే తిరువూరులో పెట్టుకో, నీకు 10 లక్షలు కావాలా 20 లక్షలు కావాలా అని అడిగిన మాట నిజం కాదా దేవినేని ఉమా? నీ దగ్గర నిజంగా నేను ఆ రోజు ప్యాకేజ్ తీసుకొని ఉంటే మైలవరం గడ్డ మీద ఆ రోజు మీటింగ్ పెట్టేవాడినా? నువ్వు 10 లక్షలు కావాలా 20 లక్షలు కావాలా అంటే నీ డబ్బులతో నాకు సంబంధం లేదు, నేను బీసీ మీటింగ్ జరుగుతుంది, నా బీసీ మీటింగ్ మీరు సహాయం చేయండి అని చెప్తే నువ్వు బీసీ మీటింగ్ జరగకుండా పని కుట్రలన్నీ
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలోని నరుకులపాడు గ్రామం పిహెచ్సి డాక్టర్ జ్యోతి గారి ఆధ్వర్యంలో కరోనా టెస్ట్ చేయడం జరిగింది. తర్వాత పేరు చెప్పండి. గిరిధర్రావు ఖమ్మంపాటి. కూర్చో కూర్చో దాంట్లో కూర్చో. నెంబర్ ఎంత అండి? 5. మా డస్ట్బిన్ అది మా మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడికి వచ్చాకే అడుగుతాడు. ఇక్కడ పెట్టండి. గడుపు తీసేయి. ఏం పర్వాలేదు, మూసి. యార్లగడ్డ నాగేంద్రమ్మ. యార్లగడ్డ నాగేంద్రమ్మ. యార్లగడ్డ వీరభద్రరావు. వసరాజు సరస్వతి. వసరాజు సరస్వతి. వసరాజు సుబ్బయ్య. రండి అది కూర్చోండి. అమ్మ ఇంకోళ్ళు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం మండలం వేములదేవి ఈస్ట్ గ్రామంలో 40 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం, 21.80 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రం, 14.95 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారు, మార్కెట్ యార్డు చైర్మన్ దొండపాటి స్వాములు. శ్రీరస్తు సమస్త మంగళాని భూంతరిచ్చ శ్రీరస్తు నిత్యమంగళాని భవంతానందగర్పురాజనం దర్శనం రాజనానంతరం శుద్ధాజమనీయం సమర్పయామి. గోవిందా దాతాత్రణామస్యాస్పదేవగం కృతారం వాషం విద్మనస్నోదా బృహస్పదే దేవాపాన్ వేదమానం జద్దాత నారాయణాయ విద్మహే వాసుదేవేదం తన్నశాంత ప్రచోదయాత్ దివ్యసువర్ణం అలవేసి. నమస్కారం ప్రార్థన నమస్కారం నమయాజ్ఞానవః సర్వోపచార పూజాత భగవాన్ కృతాత్మ అవాహి దేవతా సుప్రీతా సుప్రజన అలవేసి. నమస్కారం సరతో భవతు. పూర్వే సాధ్యాసం దేవావిగ్రహ ప్రసాదం చ శిరసేన ధారయేత్. రాంబాబు సంధారయతాం ధ్రువం పరమదేవావదాచలే ఇంద్రే దేహ ప్రవత్తిష్టాయ హరాస్తపదాలయాన్. ముహూర్త నారాయ దేవతాభ్యో మహాదేవతాభ్యో మహావాహం సమర్పయామి. పెళ్ళి అంటే మీకు అన్ని పడుతుంది క్లాస్ ఇట్లా వాటర్లు కూడా అయిపోయింది. ఏంటంటే మన కరోనా పేషెంట్ వాలంటీర్లు వచ్చేసారా రాలేదా? అందరూ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ముగ్గురు ఏంటమ్మా? ఐదే లేదా? ఎంతమంది? 9 మంది పాజిటివ్ వచ్చింది. ఎంతమంది వచ్చేసారు? ఇంకెంతమంది రావాలి? అందరూ వచ్చేసారు. మొత్తం మళ్ళీ పంపించారా? పాజిటివ్ వచ్చిందా? సీనియర్ కొద్దిగా వెనక్కి పని స్లోగా అవుతే మీ మీద పెడదాం. సార్ అందరూ సార్
సెక్రటరీని విఆర్ఓని 6,15,00,000 ఇచ్చాం ఈ పంచాయతీ. 6,15,00,000 ఏంటి? వార్తలు ముగిచే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగుదేశం పాలనలో నెల్లూరు సర్వతోముఖాభివృద్ధి. నెల్లూరు నగరంలోని కపాడిపాలెంలో పర్యటించిన మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్. కేఎల్ రావు కాలనీలో హోసన్న మందిర్ వద్ద విరిగిపడ్డ కొండచర్యలు. జాతీయ రహదారిపై కారులో ఒక్కసారిగా పొగలు, భయభ్రాంతులకు గురైన ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడులో ప్రాథమిక పాఠశాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి మీ A5 న్యూస్. క్షణం క్షణం ప్రజాక్షేమం.